అజాత శత్రువు అలై బలైకి బ్రాండ్ అంబాసిడర్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా దసరా మరుసటి రోజు నిర్వహించే అలై బలై వేడుకకు పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా తరలి వస్తారు. ఈసారి కూడా అలాగే వచ్చారు. కానీ కొందరు లీడర్లు అలవాట్లో పొరపాటుగానో కావాలనో తెలియదు కానీ ఫక్తు రాజకీయ వేదికగా మార్చేశారు. కొందరు సరదాగా వ్యాఖ్యలు చేస్తే ఈ వేదికను తమకు అనుకూలంగా మలుచుకున్నారు మరికొందరు. మొత్తానికి జై హో దత్తన్న అనేలా సాగాల్సిన అలై బలై వేదిక జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ సొంత డబ్బు కొట్టుకుంటే దత్తాత్రేయ కూతురు రాజకీయ పరిచయ వేదికగా మారడం కోసమెరుపు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అలై బలై. రాష్ట్రంలోని గ్రామీణ కళాకారుల నృత్యాలతో మార్మోగిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్. పక్కా పల్లె రుచులతో వండివార్చిన చికెన్, బోటి, గోష్ లాంటి తెలంగాణ వంటకాల ఘుమఘుమలతో అదిరిపోయిన అలై బలై దావత్. ప్రతి ఏటా జరిగినట్లే అలై బలై ఈసారి కూడా గ్రాండ్ గా జరిగింది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. తన రాజకీయ వారసురాలిగా దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పరిచయ వేదికగా సాగింది అలై బలై ప్రోగ్రాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్వాల్, జయంతి చౌదరి, తెలంగాణ మంత్రులు, బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ నేత నారాయణ, కవిత సహా రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, టాలీవుడ్ నటులు నాగార్జున, బ్రహ్మానందం అలై బలైకి తరలివచ్చారు. ప్రతి ఏటా దసరా తర్వాతి రోజున అలై బలై నిర్వహిస్తున్నారు. గత 2 దశాబ్దాలుగా బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రోగ్రాంకు కత్తులు దూసుకునే నేతలంతా ఒకే వేదిక పంచుకుంటారు, ఆప్యాయంగా పలకరించుకుంటారు. రాజకీయాలు వేరైనా తెలంగాణ సంస్కృతికి వచ్చేసరికి తామంతా ఒకటే అనే ఒక సందేశం ఇస్తారు. ఈసారి అలై బలై కాస్త డిఫరెంట్ గా సాగింది. వచ్చిన వివిధ పార్టీల నేతలు భిన్న స్వరాలు వినిపించారు. ఓవరాల్ గా దత్తాత్రేయను పొగుడుతూనే తమ సొంత పార్టీ డప్పు కొట్టుకున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో లీడర్ల మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ అలై బలై కార్యక్రమంలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీల వాయిస్ స్ట్రాంగ్ గా ప్రతిధ్వనించింది. సహజంగానే కమలదళంలో ఉన్న దత్తాత్రేయ సభకు కాషాయం పాలిటిక్స్ పాళ్లు ఎక్కువే. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ వేదికను కాస్త అడ్వాంటేజ్ గా తీసుకుంది. మరి కాకతాళి ఏమో కావాలని అన్నారో కానీ కొన్ని డైలాగులు బాగానే పేలాయి. ఈడబ్ల్యూఎస్ పేరిట 10% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు బీసీలుగా తాము అడ్డుకోలేదని, ఇప్పుడు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పార్టీల నేతల్ని నిలదీశారు కాంగ్రెస్ నేత విహెచ్. అదేవిధంగా మా ముఖ్యమంత్రి రైతులకు రుణమాఫీ చేశాడు. అదేవిధంగా ఏది కులంగానే చేసి 42% ఇస్తే దానికి కూడా అడ్డం పడుతున్నారు రాబాయి. ఎందుకు రాబాయి? మీకు కాలే 10% ఈడబ్ల్యూసీ అగ్ర కులాలు అంటే మేము మాట్లాడలే, దానికి ఎందుకు మేము బతుకోతారా బాయ్? అదేవిధంగా ప్రియాకేమన్నది ఈబీసీ అంటే ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్, అంటే సాకలవాడు, మంగళవాడు, ఎరుకలోడు వాళ్ళకు కూడా పైకి తేవాలంటున్నావు. పనిలో పనిగా పొరుగు రాష్ట్రంలోని రాయలసీమ నాయకులపై కూడా స్పందించిన విహెచ్ వచ్చే ఏడాది అలై బలై సీమలో ఏర్పాటు చేయాలని, అక్కడ ఎందుకు అలై బలై చేయాలో సోదాహరణంగా వివరించారు విహెచ్. మన పక్క రాష్ట్రం ఉంది రాయలసీమ. నేను మీ విజయలక్ష్మి గారిని కోరుతున్నా, నెక్స్ట్ అలై బలై ఏది రాయలసీమలో జరగాలి. ఆడ ఇటోడు ఇటు అటోడు అంటే నేను అడిగిన గతంలో, అరే ఎందుకే మీ పంచాయతీ అంటే, అరే మీ కల్చర్ వేరే, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ అలై బలై అంటారు. మా దగ్గర ఇటో అటో అటో నియమ ఇదెక్కడ పంచాయతీ బాబు. అందుగురించి విజయలక్ష్మి అక్కడ మొదలు పెట్టాలి. తెలంగాణలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం నడుస్తోంది. ప్రజాభిప్రాయం మేరకు స్థానిక ఎన్నికల నిర్వహణకు వెళ్లాలని పరోక్షంగా రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
ఎన్నికలంటేనే పోటీ అంటూనే ఎలక్షన్లలో ప్రశాంతంగా పాల్గొందామని పొన్నం పిలుపివ్వడం విశేషం. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికలు ఒక పోటీ, కానీ రాజకీయ వాతావరణంలో ఎక్కడా లేని ఒక హింసా పద్ధతి లేని విధంగా శాంతియుతంగా ప్రజల అభిప్రాయాన్ని కోరుకునే విధంగా ఉండాలని ప్రభుత్వం పక్షాన కోరుకుంటా ఉన్నాను. ఎన్నికలు అనేటువంటి ప్రజాభిప్రాయం కొరకు వచ్చేవి. ఆ ప్రజాభిప్రాయం విషయం లోపల మనం ప్రజాస్వామికంగా ఎన్నికల నిర్వహణకు పోవాలని కోరుతూ అలైబలై ప్రోగ్రాం అంటే బీజేపీ ఫంక్షన్ అనే ఫీలింగ్ ఉన్నప్పటికీ ఎన్నడూ కాషాయ వాసనలు గుప్పుమనలేదు. ఈసారి మాత్రం దత్తాత్రేయ కూతురి ఆధ్వర్యంలో జరగడంతో ఆపరేషన్ సింధూర్ థీమ్ తీసుకున్నారు. అటు కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ ఘనతను కొనియాడారు. ఈసారి దసరా పండుగతో పాటు పెంచిన ధరల్ని తగ్గించి జీఎస్టీ రూపంలో ప్రజలకు కొత్త పండుగ వచ్చిందని, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనతని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ యొక్క పండుగల సీజన్ లో మన ప్రధానమంత్రి గారు మరొక పండుగ మనకిచ్చారు, అదే జీఎస్టీ పండుగ. ఈరోజు పండుగల సీజన్ వచ్చింది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అనేక రకాలుగా 350 వస్తువుల మీద ధరలు తగ్గించారు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఒకే ఒకసారి 350 వస్తువుల మీద ధరలు తగ్గించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా చూడలేదు. ఈరోజు ధరలు పెరిగాయంటే దాన్ని స్థిరంగా ఉంచడమే తప్ప, పెంచకుండా చూడాల్సిందే తప్ప తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. కానీ ఈరోజు మనము చరిత్ర తిరగరాశారు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. పెరిగిన ధరలు తగ్గించి ఈరోజు జీఎస్టీ సందర్భంగా అనేక వస్తువులు, పండుగల సందర్భంగా వాడుకునేటువంటి అనేక రకాల వస్తువుల మీద ధరలు తగ్గించి ఈరోజు దసరా దీపావళి పండుగ బహుమతి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందికి ఇచ్చారు. జాతీయ పార్టీలంటే కాంగ్రెస్ బీజేపీ అయినా తామేమి తక్కువ అంటూ తన మార్కును ప్రదర్శించారు కామ్రేడ్ నారాయణ. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం అంటున్నారు. పాలిటిక్స్ లేకుండా ఏ ప్రోగ్రాం ఉండదని తనదైన స్టైల్లో పంచులేశారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ఇది అతీతమైనటువంటి కలయిక అంటున్నారు. రాజకీయాలు ఏం అతీతం ఉండదు, ప్రతిదీ రాజకీయం లేకుండా ఏది ఉండదు. రాజకీయ సమైక్యతతోనే దేశాన్ని కాపాడాలా, రాజకీయ సమైక్యతతోనే రాజ్యాంగాన్ని కాపాడాలా, రాజకీయ సమైక్యతతోనే సెక్యులరిజాన్ని డెమోక్రసీ కాపాడాలా. ఆ విధంగా మనం ముందుకు పోవాలని కోరుతా సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇక ఎప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఉండే టాలీవుడ్ నటులు నాగార్జున, బ్రహ్మానందం కాస్త డిఫరెంట్ గా స్పందించారు. రామాయణ కాలం నాటి నుంచే ఈ అలైబలై ఉందని హాస్య బ్రహ్మ అంటే, పార్టీలకు అతీతంగా లీడర్లంతా ఒకే వేదికపైకి రావడం తమకు కాన్ఫిడెన్స్ పెంచిందని చెప్పుకొచ్చారు హీరో నాగ్. సత్కారం చేయించుకోవడం నాకు ఫస్ట్ టైం, చాలా కొత్తగా ఉంది. బట్ దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ అలైబలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అండ్ ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా, అండ్ ఎవరైనా ఏ కల్చర్ అయినా ఎవరైనా ఇక్కడికి రావచ్చు. అలైబలై అంటే హృదయపూర్వకంగా ఒకళ్ళని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అని. అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనందరం కలిసి ఒకళ్ళనొకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని మరొకళ్ళకు పంచుకునేటువంటి కార్యక్రమం అలైబలై కార్యక్రమం. అలైబలై సాంప్రదాయం కాదు, తెలంగాణ ఆత్మ. స్వదేశీ భావనతో ముందుకు వెళ్లాలని చివరి డైలాగ్ గా సెలవిచ్చారు బండారు దత్తాత్రేయ. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు దత్తాత్రేయ. సమాజం మార్పు కోసం ముందుకు రావాలని నేను పిలిపిస్తూ, అదేవిధంగా 2 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమన్వయంతో సమస్యలను పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ అభివృద్ధిలో ఆటంకం రాకూడదు. అనేక రకాలైనటువంటి సమస్యలు రావచ్చు, అయినా కూడా పరస్పరమైనటువంటి ఒక సహకారము, గౌరవము, చర్చలు ఇవి సఫలవంతంగా జరగాలని. జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ తరపున దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఆధ్వర్యంలోనే ఈ అలైబలై సాగింది. కాంగ్రెస్ తరపున అన్ని తామై బాధ్యతలు చూస్తున్న మంత్రులు పొన్నం, వివేక్ తో పాటు శ్రీధర్బాబు వచ్చి విజయలక్ష్మికి శుభాకాంక్షలు చెప్పడం కొసమెరుపు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ అంశం ప్రస్తావించడంతో కాంగ్రెస్ కామెంట్స్ కూడా ఈసారి అలైబలైలో హైలైట్.